చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సర్టిఫికేట్కి డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తారు కాబట్టి నో. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ ఆ సప్లాన్ తీసుకొచ్చినప్పుడు దానికి ఒక క్లియర్ కేటగిరీ పెట్టుకొని డిజర్వింగ్ పర్సన్స్కి ఇవ్వాలి. లోయెస్ట్ లో ఉండే వాళ్ళకి ఇచ్చి ఆర్థికంగా 10,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ ఫర్ ఫ్యామిలీ సంపాదించాలి. దట్ ఈస్ అనదర్ స్టెప్ పెట్టుకున్నాం. కాబట్టి వీలైనంత వరకు ఎలిజిబిలిటీలో చాలా వరకు ఇండ్లు కూడా ఫస్ట్ టైం 10 లక్షలు ఇల్లు కడతాను. మొన్న మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ 4,500 కోట్ల రూపాయలు లెక్కలు లేకుండా తినేశారు, బాధ్యత లేకుండా పోయింది. ఇలాంటివి చాలా జరిగాయి. కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకొని ఎక్కడికక్కడ పేదవాళ్ళకు న్యాయం జరగాలి. అట్లని చెప్పేసి డబ్బులుండే వాళ్ళు దీన్ని క్లెయిమ్ చేయకుండా ఉండే మెకానిజం చూసుకోవాలి. మనం పెట్టే ప్రతి ఒక్క పైసా కూడా ఏ డబ్బులు కూడా ఎంతమంది అర్హులు ఉన్నారో అర్హుల కంటే కూడా అనర్హులు లేకుండా డిజర్వింగ్ పర్సన్స్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ హెల్ప్ రావాలి. దట్ ఈస్ అవర్ క్రైటీరియా. ప్రతిభ మీద ఈరోజు మేము ఇచ్చిన సీట్లన్నీ కూడా నేను ప్రతిభ మీదనే ఇచ్చాను. ఎవరెవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ప్రోత్సహించాం. ఆ ప్రోత్సాహాన్ని లోకేష్ గారు కానీ అర్జునుడిని అయితే ఇంకొక జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఇచ్చాం. కొంతమందిని నేను అకామిడేట్ చేయలేకపోయి కొత్తగా కొంతమంది పార్టీలో చేరినప్పుడు కూడా పార్టీ బలోపేతం కోసం సహకరించిన వాళ్ళకు కూడా ఇచ్చాం. ఎక్కడికక్కడ ఫ్యూచరిస్టిక్, పార్టీకి లాయల్టీ, సమర్థత. రెండోది నేను ఒక మాట చెప్పాను కాబట్టి అందరినీ క్యారీ చేస్తూ సమర్థతతో ముందుకు పోతున్నాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా వస్తుంది, దానికోసం పట్టుబడుతున్నాం. అందుకే కూడా చెప్పాం, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. చూద్దాం. ఎప్పుడన్నా మీకు చెప్పి నేను చేశానా? మీకు నేను చెప్పి అది కూడా ఎప్పుడన్నా చెప్పాను, నేను ఇండికేషన్ ఇచ్చానా? మీరు ఎంత సీజన్లో నేను కూడా అంతే సీజన్ కదా. అది కరెక్ట్ కాదు. నేను అందుకే యాజ్ కన్వీనర్ ఆఫ్ డిజిటల్ ఎకానమీలో నేను ఇచ్చిన రిపోర్ట్కి వీళ్ళు ఎక్కడికక్కడ ఇచ్చేసే పరిస్థితి వస్తున్నారు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ డిజిటలైజేషన్ సక్సెస్ కావాలంటే డిజిటల్ కరెన్సీ ఫిజికల్ కరెన్సీ కంటే తక్కువ ఉండాలి. రెండోది, బ్యాంకులు కూడా మినిమం డిపాజిట్లు పెట్టాలి, ఇలాంటి నిబంధనలు పెట్టి కానీ లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తే ఎవరు బ్యాంకుకు రారు. ఆ 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఇంట్లో పెట్టుకుంటారు. మన ఉద్దేశం ఏంటి? ఎవరు కూడా ఇంట్లో డబ్బులు పెట్టుకోకుండా బ్యాంకుకు రావాలని. 2, ఫ్రాడ్ జరగకుండా ఉండాలని. ఎప్పుడైతే స్ట్రక్చర్లోకి వచ్చేస్తారో ఫ్రాడ్ ఉండదో ఆటోమేటిక్ ఎకానమీలో మీరు చూస్తే విపరీతంగా ఆదాయం పెరుగుతుంది, గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. అందరూ బ్యాంకులకు వస్తే బ్యాంకులకు ట్రాన్సాక్షన్లో వాళ్ళకు కూడా డిపాజిట్స్ పెరిగిపోతాయి, వాళ్ళది కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అట్లా కాకుండా ఇవన్నీ డెఫినెట్గా విల్ టేక్ ఇట్ అప్. నాట్ ఓన్లీ ఎస్ఎల్బిసి, ఆల్ ఇండియా లెవెల్లో కూడా డెఫినెట్గా టేకప్ చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఇవన్నీ అవరోధాలు కాకూడదు, దాన్ని వర్కౌట్ చేద్దాం. వేస్తున్నాం కదా, ఇప్పుడు వస్తున్నాయి మా రోడ్లన్నీ. ఇది కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు వాటి కంపెనీ ఇక్కడ మనకు మెయిన్ రోడ్డు, ఆల్టర్నేటివ్ రోడ్డు వస్తుంది, బైపాస్ రోడ్డు. అది వస్తే నేరుగా మన రాజధాని పవిత్ర సంఘం పక్కన వెళ్తుంది. గ్యామన్ ఇండియా. అది వస్తే గానీ మనకు తొందరగా రాగలిగేది టెండర్స్ అయిపోయినా కాబట్టి కంప్లీషన్. అది వస్తే ఒక ఐడియా వస్తుంది. అంతలోపల ఇంకా 2-3 రావాలి, ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ. ప్రకాశం బ్యారేజ్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఇంక 2 ఫ్లైఓవర్స్ వస్తాయి. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. తొందరలోనే ముందు అన్ని పైసలు కావాలి అన్నిటికీ. అదే కదా నేను చెప్పేది. ఒక పక్కన ఇన్ని ఇబ్బందులున్నా ఇప్పుడు 7 రోడ్లు ఇచ్చాం.
అదే మాదిరిగా రైతులకు అందరికీ 14,000 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటర్నల్ రోడ్స్ వేయాలి. ఇప్పుడు వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చేసాం, దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళకి రోడ్లు లేకపోతే దానికి వాల్యూ రాదు. వన్స్ రోడ్లు వేస్తే అప్పుడు వాల్యూ వస్తుంది. వాల్యూ వచ్చినా 10 ఏళ్ళ వరకు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. నన్ను మీరు కనెక్టివిటీ మీరు తొందరలోనే చూస్తారు. విల్ గో ఆల్ అవుట్. దానికి సెకండ్ థాటే లేదు. ఇప్పుడు ఆ పని మీద పెట్టుకున్నా అంటే ప్రతి ఒక్కటి ఏంటంటే ఒక పక్క నదుల అనుసంధానం జరగాలి, పోలవరం చేయాలి, ఇక్కడ ప్లాన్స్ అని చేయాలి. కొంచెం నాకు కూడా హెక్టిక్ టైం ఉంటుంది. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ బి డన్. ఆల్ ఫ్లైఓవర్స్ కానీ మన కృష్ణా నదికి ఒక 4-5 వస్తే తప్ప యాక్సెస్ ఈజీ అవుతుంది. ఏది 7 రోడ్లకు మొత్తం కలిసేది నాకు దగ్గర కరెక్ట్ గా 1,000 కోట్ల రూపాయల పైన అవుతుంది. ఉన్నారు కదా, మీరు చూస్తున్నారు కదా, కొంతమంది ఇదే పని చేస్తా ఉంటారు, లిటిగెంట్స్ ఉంటారు. నా దగ్గర ఎగ్జాక్ట్ గా లేదు కానీ కొద్దిగా క్రూషియల్ ప్లేస్ లో ఒక 2-3 విలేజెస్ లో ఉంది. దట్ ఆల్సో వీఆర్ పర్సూయింగ్. ఈసారి దానికి కూడా మనం నీళ్లు ఇవ్వలేకపోయాం, కానీ ఏసిన పంట కాపాడాం. దానికి కూడా నేనేం చెప్పానంటే వీళ్ళంతవరకు రేపు నాకు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు. సాగర్ లెఫ్ట్ అండ్ రైట్ 2 కెనాలకు కానీ గోదావరి నీళ్లు మనం ఇవ్వగలిగితే ఇంకొంచెం హెల్ప్ అవుతుందని దట్ ప్రజెంటేషన్ దే ఆర్ గివింగ్ నౌ. అది వస్తే ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. ఇప్పుడు మనకేంటంటే అష్యూర్డ్ వాటర్ గోదావరిలోనే మనకుండే దొరికేది. ఒక 3,000 టీఎంసీ ఆవరేజ్ సముద్రంలో పోతుంది. ఒక 1,000 టీఎంసీ మనం తెచ్చుకోగలిగితే మన కష్టాలు తీరిపోతాయి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. అది వస్తే మాత్రం మీరు అన్నట్టు సాగర్ లెఫ్ట్ రైట్ కు 2 కవర్ అవుతుంది. ఇంకొక పక్క కూడా సాగర్ లో మీరు చూస్తే నల్గొండ ఖమ్మం నుంచి లెఫ్ట్ కెనాల్కి రావాలి. మళ్ళీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంకొచ్చే సమస్య లేదా అటు ఉన్నాయి. బట్ వీఆర్ ఫైటింగ్. ఇది ఒక సొల్యూషన్ వర్క్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్, ఇది కూడా రావాలి 2. మీరు 1 month లో నేను అందుకే బ్రదర్ 4వ మంగళవారం ప్రతి నెల 4వ మంగళవారం 1 hour నేను రివ్యూ చేస్తున్నా. ఆ నెలలో ఏం జరిగాయి, ఏం కారణాలన్నీ రివ్యూ చేస్తున్నా. ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్. పడ్డామా దాని మీద పడ్డాము. ఇప్పుడు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు కొత్త ఉంది, చాలా సార్లు ఇచ్చారు కదా. ఇప్పుడు ఒకసారి 26 కేసులు వేశారు కదా నా మీద. 1-2 వేసింది, వీళ్ళు వేస్తూనే ఉన్నారు. ఆడు కొట్టేసిన కేసులు కూడా మళ్ళా వేస్తా ఉంటారు. ఇప్పుడు కొత్తగా వేసింది ఏం లేదు కదా. ఇంత మునుపు కూడా ఒకసారి అయితే ఎక్సైజ్ లో నా మీద కేసు ఇస్తే ఒక 10-12 ఏళ్ళు మళ్ళీ అపోజిషన్కి వచ్చినాక 2012 తేలింది. వాళ్ళ ఇష్టం, ఇదే పని కదా. అదే మా వేస్తారేమో, నువ్వే ఉన్నావు కదా దానికి, మీరే కదా వేసేది. కాబట్టి దాన్ని వదిలిపెట్టండి, ఏముంది దాంట్లో వేసేది. పెద్ద ఇంత మునుపు కూడా వేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో స్ట్రిక్చర్సే పాస్ చేశారు. అప్పుడంతా వేసినట్టే నేను ఏమైంది, ఏం కాలేదు. ఏది కాదు విమర్శలు అంటే దానికి వదిలిపెట్టి మన బాధలు మనం చెప్పుకుంటున్నాం, మన సమస్యలు మనం పరిష్కారం చేసుకుంటున్నాం. రెండోది కూడా చాలాసార్లు చెప్పాను, సమన్వయం చేసుకోవాలన్నప్పుడు డెఫినెట్ గా కోఆర్డినేట్ చేసుకుంటామని చెప్పాను. నేను ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు పోవాలని కూడా చెప్పాను. అట్లని చెప్పి మీరందరూ ఒకటి అడుగుతాను, హైదరాబాద్ నా కృషి కాదా, నా కష్టార్జితం కాదా? నేను దాని మీద నెగిటివ్ ఎప్పుడు హైదరాబాద్ గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఎప్పుడు నెగిటివ్ మాట్లాడానా? మరి నేను ఐఎమ్ వెరీ క్లియర్. వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళ మీద నాకు బాధ లేదు. కానీ జరిగిన అన్యాయం చేసిన వ్యక్తులపైన ఎప్పటికీ జీవితాంతం ఉంటుంది. మర్చిపోతే మనకు కసి రాదు. కసి రాకపోతే మనం ఎక్కడే పోతామో మనకే అర్థం కాదు. నేను ఆ రోజు ఇంత కసిగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం వచ్చి కూర్చున్నాను. లేకుంటే ఎక్కడ ఉండేవాళ్ళం? నేను కూడా అధైర్యపడిపోయి నా దగ్గర డబ్బులు లేవని హైదరాబాద్ లో కూర్చోనంటే 10 ఏళ్ళు అయిపోయింది. అది 2 ఎలక్షన్స్ పోటీ చేసుకోవచ్చు, గెలిచినా గెలవకపోయినా అడికి అయిపోయింది. అది కాదు, ఆ కసిని ప్రతి ఒక్కరిలో తేవాలి, ముందుకెళ్ళాలి. దట్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఏమన్నా ఏది వస్తాయి అవన్నీ ఇంక ఇస్తారు కదా రేపటి నుంచి. ఇవన్నీ ఒకటే సెషన్లు అవసరం లేదా? నేను రోడ్ మ్యాప్ చెప్పాను, అది దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయండి.
ఏం రే ఏంటి అది కూడా వర్కౌట్ చేసి ఒకసారి మాట్లాడి ఈ రోజు కాదు రేపేళ్ళు మాట్లాడి మీరు కూడా ప్రజల్లో భాగం కాబట్టి మీకు కూడా న్యాయం జరగాలి. వీల్ వర్క్ ఇట్ అవుట్. బెస్ట్ పాలసీ ఇస్తాను. వీల్ వర్క్ ఇట్ అవుట్. డెఫినెట్లీ చేస్తాను. మళ్ళీ నేను మాట్లాడతాను మీకు. ఓకే, థ్యాంక్ యూ.